హలో అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ నీరజ కృష్ణ వ్లాగ్స్. ఈరోజు మంచి టేస్టీ అయిన ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి చూపిస్తాను. వీడియో మిస్ అవ్వద్దు, ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా. చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ అలానే క్విక్గా అయిపోయే రెసిపీ అనమాట. టేస్ట్ వైజ్ అయితే చాలా సూపర్ ఉంటుంది. మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఎటువంటి సాసెస్ ఏమి యూజ్ చేయకుండా చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ వెలిగించేసి బాండీ పెట్టేశాను. ఆయిల్ వేసుకున్నాక ఒక మీడియం సైజ్ ఆనియన్ అండ్ అలానే 3 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నాను అనమాట. అవి కూడా వేసేద్దాము. అవి కొంచెం ఫ్రై అయ్యాక 2 ఎగ్స్ తీసుకున్నాను. నేను 2 మనుషులకి 2 ఎగ్స్ వేసాను అనమాట. మీరు ఇంకా ఎక్కువ కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. ముందుగానే కలిపేసేయకండి, కొంచెం ఫ్రై అవ్వనిచ్చాక అప్పుడు కలుపుదాము. ఇంకా దానికి సరిపడా సాల్ట్ అండ్ అలానే కొంచెం పసుపు వేసి ఇప్పుడు కొంచెం నిదానంగా కలుపుకుందాము. పెద్ద పెద్ద ముక్కగా విడిపోతేనే బాగుంటుంది. మరి చిన్న చిన్నవి అయితే అంత టేస్ట్గా ఉండదన్నమాట. నిదానంగా అడుగంటకుండా కలుపుతూ ఉండండి. ఎటువంటి సాసెస్ ఏం అక్కర్లేదండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. జస్ట్ లెఫ్ట్ ఓవర్ రైస్ ఉంటుంది కదా, దాంతో అయినా చేసుకోవచ్చు. లేదంటే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని రోజు కూరలతో ఏం తింటాంలే, ఏదైనా కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాము అనుకున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలకి లంచ్ బాక్సెస్లో కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట అప్పటికప్పుడు. అలా కొంచెం మగ్గింది కదా, కొంచెం ఫ్రై అయ్యాక ఇంకా దానికి సరిపడా మసాలాలు వేసేసుకుందాము. కారం నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం వేసాను అనమాట. మీరు కారం తగ్గట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా అలానే బిర్యానీ మసాలా వేస్తున్నాను. గరం మసాలా ఉంటే అదైనా వేసుకోవచ్చు. ఇదైతే కొంచెం ఫ్లేవర్ నాకు డిఫరెంట్గా బాగుంది అనిపించింది, సో అందుకని బిర్యానీ మసాలా వేస్తున్నాను అనమాట. ఇంకా మసాలాలన్నీ వేసేసాను కదా, ఇప్పుడు ఒక్కసారి కలుపుకుందాము. చూసారా, ఈ మాత్రం పెద్ద పెద్ద సైజ్ పీసెస్ అయితే మనకు ఈ పంట కింద తగిలి బాగుంటుంది అనమాట రైస్లో. కొంచెం మగ్గనిద్దాము. ఇది మగ్గేసాక ఇంకా మిగతాగా ఫినిషింగ్ టచ్ ఉంటుంది కదా, కొత్తిమీర పుదీనా నేను చిన్న చిన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. అవి వేసేద్దాము. కరివేపాకు ముందుగానే వేయకండి, లాస్ట్లోనే వేసుకోండి. ఎందుకంటే ఎలాగో మనం గుడ్డు బ్రేక్ చేసి వేస్తాం కదా, కరివేపాకు ముందుగా వేసామంటే దానిలో కలిసిపోతుంది అనమాట. నాకు ఎందుకో ఆ ఫ్లేవర్ నచ్చదు, లాస్ట్లోనే వేద్దామని చెప్పి లాస్ట్లోనే వేసాను అనమాట. కొత్తిమీర పుదీనా ఇంకా కరివేపాకు వేసుకొని ఆల్మోస్ట్ అయిపోయినట్లే కొంచెం ఫ్రై చేసుకుందాము. ఇంకా నేను రైస్ అనేది అప్పటికప్పుడే ఉడికించేసుకొని పక్కన పెట్టుకున్నాను. దాన్ని 2 కప్స్ వరకు తీసాను అనమాట. అది వేసుకుందాము. అది వేసేసుకొని నిదానంగా హై ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఉండండి. ఎందుకంటే హై ఫ్లేమ్లో ఉంటేనే ఆ రైస్కి ఆ ఫ్లేవర్స్ అన్నీ బాగా పడతాయి అన్నమాట. నిదానంగా కలుపుకుంటూ అలా ఒక సైడ్ నుంచి స్టార్ట్ చేయండి కలపడం అనేది. అప్పుడు నిదానంగా మొత్తం స్ప్రెడ్ అవుతుంది అనమాట. టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంటుంది, చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఈ రెసిపీ కనుక మీకు తెలుసున్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. తెలియకపోతే ఒకసారి చూసి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో మాత్రం చెప్పడం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా ఇలాంటివి ఈజీగా అయిపోయే రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. సో దట్ నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీ దాకా నోటిఫికేషన్స్ వస్తాయి. మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడొచ్చు. ఈలోపు ఇది కూడా ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇంకా మనం డిష్ అవుట్ చేసేసుకోవచ్చు. మీరు ఇంకా ఫినిషింగ్ టచ్లో యాడ్ చేసుకోవాలంటే లెమన్ కొంచెం లైట్గా అలా లెమన్ జ్యూస్ ఉంటుంది కదా, అది యాడ్ చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.